పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. దేవీపట్నం మండలం గంగంపాలెం కొండ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నట్లుగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. గండి పోచమ్మ ఆలయానికి వెళ్లే మార్గానికి సమీపంలో పులి కదలికలు ఉన్నట్లుగా సమాచారం రావడంతో స్థానికులు, పర్యాటకులు, భక్తుల్లో ఆందోళన నెలకొంది. పులి సంచారంపై అటవీ శాఖ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏపీలో పెద్ద పులి కలకల రేపుతోంది. గతంలో తూర్పుగోదావరి జిల్లాలో ప్రజలపై కంటి మీద కునుకలెక్కడ చేసిన టైగర్ ఇప్పుడు పోలవరం జిల్లా దేవీపట్నం పరిసర ప్రాంత ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. మండల పరిధిలోని పాతగంగపాలెం అటవీ ప్రాంతాల్లో బెంగాల్ టైగర్ సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. పులిని బంధించేందుకు విస్తృత స్థాయిలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. పులి కదలికను నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అటవీ ప్రాంతాల్లో ఒంటరిగా తిరగొద్దని అటవీ శాఖ అధికారులు సూచించారు. పులి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పులి సంచారంతో వన్య ప్రాంతాల ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజల రక్షణకు ప్రాధాన్యమిస్తున్నారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు స్థానికులు, పర్యాటకులు జాగ్రత్తలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. గంగంపాలెం విలేజ్, దేవీపట్నం మండలం, పోలవరం జిల్లా. నిన్న టైగర్ అటాక్ చేయడంతో ఒక 14 క్యాటిల్ కిల్స్ జరిగినాయి. సో మేము గత కొన్ని నెలల నుంచి ఈ టైగర్ని మనం ట్రాక్ చేస్తూ ఉన్నాం. అటవీ శాఖ శాటిలైట్ కాలర్ టెక్నాలజీ తోటి, అలాగే VHF రేడియో సిగ్నల్స్ తోటి కంటిన్యూస్ ట్రాకింగ్ చేస్తూ ఉంది. అయితే ఇక్కడున్న టెరైన్ వల్ల, అంటే ముఖ్యంగా పోలవరం జిల్లాలో ఉన్నటువంటి టెరైన్, ఇంటీరియర్ ఫారెస్ట్ ఏరియాస్, హిల్లాక్స్, వీటి వల్ల దాన్ని ట్రాంక్యులైజ్ చేయటానికి ఇప్పటివరకు అవకాశం కుదరలేదు. సో అయితే హనుమాన్ టీమ్స్, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు హనుమాన్ అనే ఇనిషియేటివ్ తీసుకున్నారు. పెద్ద పులిని బంధించేందుకు రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది రేడియో సిగ్నల్ ట్రాకర్ ద్వారా పులి కదలికలను గుర్తించేందుకు కసరత్తు చేపట్టారు. పులిని బంధించేందుకు మత్తు ఇంజెక్షన్లు సైతం సిద్ధం చేశారు. ఇందుకోసం 4 ప్రత్యేక బృందాలు పులి సంచరించిన ప్రాంతంలో పహారా కాస్తున్నాయి. పులిని సురక్షితంగా బంధించేందుకు రాజమండ్రి సర్కిల్ CCF డాక్టర్ జ్యోతి టీం అధికారులతో కలిసి ముందుకు వెళ్తున్నారు.